22, 23 7.77, 23, 24 7.6, 61. ఆవరేజ్ కాస్ట్ ₹6.90. ఇక్కడ ₹6.90, అక్కడ ₹4.41, ₹1.50 పెరిగింది. ఈ భారం ఎవరు మోయాలి? ప్రజలే మోయాలి. ఎన్ని కోట్ల నేను లెక్కేసి మళ్ళీ చెప్తాను. ఇక్కడ వచ్చింది ఏంటంటే దిశ, ఇక్కడే నాలెడ్జ్. అందరూ ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు కూడా క్యూరియాసిటీగా వింటున్నారు, సంతోషం. వినడమే కాదు, అర్థం చేసుకొని మనం అందరం కొన్ని కొత్త ఆలోచనలు మీరు ఇస్తే ఐ విల్ వెరీ హ్యాపీ. మా డిపార్ట్మెంట్ కూడా నేను ఎప్పుడు పరీక్షలు పెడతానే ఉంటా, ఇప్పుడు కూడా పరీక్షలు పెట్టా, కొంతవరకు తయారు చేసుకొని వస్తున్నారు. ఇవన్నీ ఒక పేపర్ కూడా తయారు చేసి మీకు అందరికి ఇస్తాం. సోలార్ ఉత్పత్తి చేయాలంటే యాజ్ ఆన్ టుడే అరౌండ్, నేను ఎగ్జాక్ట్గా చెప్పడం లేదు, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ సప్లయర్ని బట్టి, కాంపిటీషన్ బట్టి వస్తుంది, ₹2.60. విండ్ తయారు కావాలంటే ₹3.60. థర్మల్ చేయాలంటే ₹7.06, ₹7.5, ₹8 కూడా. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు గుర్తుపెట్టుకోండి. పిట్ హెడ్, ఎక్కడైతే కోల్ మైన్ ఉంటే అక్కడ కానీ ప్లాంట్ పెట్టి అక్కడి నుంచి నేరుగా ట్రాన్స్మిషన్లో తీసుకొస్తే ₹1 తగ్గుతుంది. అదే అక్కడ పెట్టకుండా కోల్ తీసుకొచ్చి ఇక్కడ తయారు చేస్తానంటే ₹1 పెరుగుతుంది యూనిట్కి. దట్ ఈస్ ది మనీ. అదే మరిగా రాబోయే రోజుల్లో కూడా కోల్ మైన్స్ పెట్టింది, థర్మల్ పెట్టింది, రా మెటీరియల్ ఒక పక్కన, ఆపరేషన్ కాస్టు, అదే మరి ఫిక్స్డ్ కాస్ట్, ఇవన్నీ కలిపి ₹7, ₹8 అవుతాయి. ఇంకొక పక్కన పంప్డ్ స్టోరేజ్ ₹2.91 పడతా ఉంది. కానీ ₹2.91 సోలార్, రెండు కలిపితే ఎక్కువ అవుతుంది. అదే నేను చెప్పాను మీకు, ₹5, గ్రీన్ కో ఆవరేజ్ కాస్ట్. సోలార్, విండ్ ప్లస్ పంప్డ్ ఎనర్జీ హైబ్రిడ్ మోడల్లో ముందుకు పోయారు, వాళ్ళు తయారు చేసే పరిస్థితి వచ్చారు. ఇది ఓన్లీ పంప్డ్ స్టోరేజ్ అయితే ₹2.91. ఓన్లీ బిఎస్ అంటే బ్యాటరీ అయితే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది, ₹3.10, ₹20 టెస్ట్ చేయాలి దీన్ని, ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సోలార్ తక్కువ, విండ్ దానికంటే ఎక్కువ, ఇంకొక పక్కన థర్మల్ అన్నింటికంటే ఎక్కువ, పంప్డ్ ఎనర్జీ 3వ 4వ ప్లేస్ వస్తుంది, 5వ ప్లేస్ వచ్చి 4వ ప్లేస్ వచ్చి బ్యాటరీ. ఇది ఫైన్ ట్యూన్ చేసి బ్యాలెన్స్ చేయాలి. యూనిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి సోలార్ ఓన్లీ డే టైం, ఎండ లేకపోతే లేదు, విండ్ గాలి వస్తేనే కరెంటు. మూడోది థర్మల్ 24/7. ఓసారి థర్మల్ ఆఫ్ చేస్తే మళ్ళా 2 రోజులు పడుతుంది ఛార్జ్ చేయాలంటే. థర్మల్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కంటిన్యూ చేయాలి, కానీ 60% ఆపరేట్ చేసి దాన్ని 90% తీసుకెళ్ళచ్చు ఇమీడియట్గా. దట్ ఈజ్ అనదర్ అడ్వాంటేజ్. అదే మరిగా నేను ముందే చెప్పాను, హైడ్రల్ కానీ పంప్ కానీ ఎప్పుడైనా సరే ఆన్ చేయొచ్చు. జస్ట్ లైక్ సోలార్ లింక్ చేసుకునే పరిస్థితి వస్తుంది. బ్యాటరీ ఎప్పుడు స్టోరేజ్ చేసినా లింకింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఈ విషయంలో ఇక్కడుండే మెంబర్స్ అందరినీ కోరుతున్నా. దీన్ని నేను అనునిత్యం మా వాళ్ళందరిని పెట్టి దీనికి ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఇది కాకుండా దేశ ఇంకొక పక్క మీరు చూస్తే ఎలక్ట్రికల్ వెహికల్స్, ఇక్కడవన్నీ ఓకే, కానీ ఎలక్ట్రికల్ వెహికల్స్లో మనం ఇంకా తక్కువ, చాలా వెనకానున్నాం. దేశమే వెనకానుంది, మనం కూడా వెనకానున్నాం. దీన్ని కూడా ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, గ్రీన్ ఎనర్జీ కోసం ముందుకు బయటపడి ఎలక్ట్రికల్ వెహికల్స్ పోవాల్సిన అవసరం ఉంది. మన పాలసీలో కూడా 5,000 పబ్లిక్ సర్వీసింగ్ స్టేషన్స్, ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టాం. అది ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయమంటున్నా. ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇస్తాం. 30 కిలోమీటర్కి ఒక ఛార్జింగ్ స్టేషన్, సిటీస్లో 3x3 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ పెట్టి ఈ మొబిలిటీ కింద ఆల్ వెహికల్స్, ఏది స్కూటర్లు కానీ, మోటార్ బైక్లు కానీ, కార్లు కానీ, చిన్నవి కానీ, బస్సులు కానీ అన్నీ కూడా ఎలక్ట్రికల్ పోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇది జరిగితే చాలా వరకు మీరు చూసినప్పుడు కార్బన్
ఫుట్ ప్రింట్ తగ్గే పరిస్థితి వస్తుంది, సస్టైనబుల్ ట్రాన్స్పోర్టేషన్ వస్తుంది, దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి దీనికి కూడా ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.